సంజీవ్ గోయంకా ఈయన నిన్న మ్యాచ్ లో చూసాక నాకు ఈ డైలాగే గుర్తొచ్చింది. ఆ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. కేఎల్ రాహుల్ ని తిట్టాడని ఈయన్ని మాక్ చేయని వాడంటూ లేడు, ట్రాల్ చేయని వాడంటూ లేడు. ప్రతి క్రికెట్ ఫ్యాన్ ఆయన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, ట్రాల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఆయన ఇంత మోస్ట్ ప్యాషనేట్ ఓనర్ క్రికెట్ హిస్టరీలోనే లేడని నాకైతే అనిపిస్తుంది. బ్యాక్ పాకెట్ లో ఆ వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని మ్యాచ్ గెలవాలని పదే పదే ప్రే చేస్తూ ఉంటారు. మ్యాచ్ ఓడిపోతే ఏ ఓనర్ అయినా వాళ్ళ కెప్టెన్ ని క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. కానీ ఆయన గ్రౌండ్ లో అడగడం వల్ల జనాలకు అది తెలిసి ట్రాల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆయన ఎల్ఎస్జీ మీద పెట్టింది ₹1 ₹2 కాదు, అక్షరాలు 6,000 కోట్లు పెట్టి ఒక టీం ని కొన్న తర్వాత 2022 నుంచి ఎల్ఎస్జీ ఆడుతుంటే కప్పు కొట్టాలని ఏ ఓనర్ కైనా ఉంటుంది కదా. 2022 లో ప్లే ఆఫ్స్ కెళ్ళింది, బట్ లాస్ట్ 2 సీజన్స్ లో 7th పొజిషన్ లోనే ఉండిపోయింది. ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్ గెలిచినప్పుడు ఆయన ఆనందంతో కన్నీళ్లు కారుస్తుంటే మనకు కూడా కన్నీళ్లు వచ్చాయి. లోపల ఎంత ప్యాషన్ ఉంటే, ఎంత పిచ్చి, తన టీం గెలవాలని ఎంత తాపత్రయం లేకపోతే ఆ కన్నీళ్లు బయటకు వస్తాయి చెప్పండి. మీరు గోయంకా గారు ఏడ్చిన క్లిప్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో